చీమ కుట్టిందా ఏమైంది? అది పెద్దకి జ్యూస్ కోసం. తెలుసు, మేం తీసుకెళ్తుంది కూడా పెద్దయ్య కోసమే, జ్యూస్ కోసమే. మనిషిలోనే కాదు తిప్పుల్లోనూ తేడా వచ్చింది. అబ్బో అమ్మమ్మ చీమ కుట్టిందా ఏంటిది? ఆస్తమానం వచ్చి గుద్దేత్తనం ఏంటి కదా? నీకు తెలిసిన కదే, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అందట చీమ. ఏమీ అర్థం కాలేదు, కానీ ఒకటి చాలా ముదిరిపోయింది చెప్తా. అమ్మో భూమండలం బద్దలైపోయిందిరా బాబోయ్. అబ్బో చీమ 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 ఫోన్లే కదా నూరుకుంటే నిన్నటి నుంచి ఓ గుద్దేస్తుంది. హలో, బ్యాక్ నుంచి ప్లాన్ చేసి మనం ఎవరేం పీకలేరమ్మా, ఏదైనా ఫేస్ టు ఫేసే. ఏంట్రా గొడవ? లేకపోతే చూడు పెద్దయ్య, నిన్నటి నుంచి వెనకాల తట్టడం, నా పనుల్లో ఎంటర్ అయిపోవడం, అందుకే ఒక్కటిచ్చా. నీ పనులన్నీ నేను చేద్దాం అనుకోవడం తప్ప తాతయ్య. తనెవడు పెద్ద కూడింగా? అక్కడే మరి నాకు రగులుద్ది. పెద్దయ్య పనుల్లో ఎవరెంటరైనా మేము ఒప్పుకోం. అది సింహాద్రి సొంతం, సింహాద్రి హక్కు, సింహాద్రి జాబ్. రే సింహాద్రి ఫోన్లేరా, ఈ ఒక్కరోజు తను చేయని. అంటే నువ్వు కూడా సపోర్టింగ్ ఆ సైడ్ ఇచ్చేస్తున్నావా? అంతేలే, ఎంతైనా మనవరాలు కదా, మత్తాస్ ఆ సైడే ఉంటుంది. చేయించుకో, ఆవిడ చేస్తే చేయించుకో, మేమెందుకు ఇక్కడ దండగా. రే ఏంట్రా అలాగే? ఇంచుమించు అలాంటిదే. దెయ్యం, రాక్షసి, పెద్దమ్మోయ్, ఈ తాత మనవరాలు కలిసి నా పోస్టింగ్ ఫిట్టింగ్ కట్టేశారు. నేను ఇంక ఇంట్లో ఉండను. సింహాద్రి ఆగరా, ఉండనంతే. ఇదిగో పెద్దయ్య, భోజనం చేసిన తర్వాత మందులు వేసుకోవడం మర్చిపోకు. అరగంటకి బీపీ టాబ్లెట్ కూడా వేసుకో. అయినా నేను ఎవరిని చెప్పడానికి, నీ మనవరాలు ఉందిగా, చూసుకోండి, మీరు చూసుకోండి. ఆగరా, అయిపోయింది. ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయింది. నేను రాను. ఆ దేవుడు వచ్చి పిలిచినా సరే మళ్ళీ ఈ జన్మలో సాయంత్రం వరకు ఇంట్లో అడుగు పెడితే ఒట్టు చేయించుకో. రే నన్ను చూడకుండా అంతకు మించి ఉండడం నీ వల్ల ఎక్కడ అవుతుందిరా? అసలు ఏమైంది? ఇక తాతయ్య పనులన్నీ నేనే చేస్తానమ్మా. సింహాద్రిని పనిలోంచి తీసేద్దాం. వాడిని పనిలోంచి తీసేయడం ఏంటి? అది కాదమ్మమ్మా, ఇప్పుడు నువ్వుండగా తాతయ్య పనులు చేస్తే బాగుంటుందా? బాగుండదు. అమ్మ ఉండగా నాన్న పనులు చేస్తే బాగుంటుందా? బాగుండదు. అలాగే నేనుండగా సింహాద్రి పనులు చేస్తే బాగుంటుందా? నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. మరి ఆ సింహాద్రి గారికి ఏముంది? మీ ఆస్తిలో వాటా ఉందా? మీ ఇంటి పేరుందా? మీ వీరునామాలో షేరుందా? ఏం మాట్లాడవే? వద్దు, మాట్లాడకు, నేనే మాట్లాడుకుంటాను. కారణ జన్ముల చేత కాళ్లు గడిగించుకునేంత సూర్యుడా, వీరుడా, ధీరుడా, పిత్రుడా, పుత్రుడా, ఈ ఇంటికి దత్తుడా అని పెంగళం వారి దర్బారు ప్రశ్నిస్తోంది. ఎంత మంచి మాట అన్నారు బావగారు. ఇంతకాలం నాకు రాని ఆలోచన మీకొచ్చింది. మరి సింహాద్రిని వెంటనే దత్త చేసుకుంటాను. ఏంటి పెద్దయ్య, ఇప్పుడు ఈ దత్తతంత అవసరమా? ఇన్నాళ్ళు లేని ఇప్పుడు ఎందుకు? ఇంకో 4 రోజుల్లో గోదావరి పుష్కరాలున్నాయి. అక్కడికి నా కొడుకుతో వెళ్లాలని ఉందిరా. అందుకు ఇంత తంత అవసరమా? అనవసరంగా 10 మంది 10 రకాలుగా అనుకోవడం తప్పితే. అదే ఆ నోళ్లు మూయించడానికే చేస్తున్నాను. ఏమో పెద్దయ్య, నువ్వెన్నా చెప్పు, నాకు మాత్రం ఇష్టం లేదు. పోన్లేరా, నీకంత ఇష్టం లేకపోతే వదిలే. అది నీ మనసులో లేనప్పుడు బలవంతం చేసి ప్రయోజనం ఏమిటి? నేను పోయాక నీ చేత తలకొరివి పెట్టించుకోవడానికి ఏ సిద్ధాంతాలు రాద్ధాంతాలు అడ్డు రాకూడదని ఈ ఏర్పాటు చేశాను. ఇప్పుడు అలాంటి మాటలన్నీ ఎందుకులే పెద్దయ్య, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. కానీ ఒకటి, నేను నీకు చేసే పనుల్ని, నీ దగ్గర నాకున్న చనువుని మాత్రం ఎవరికి ఇచ్చేకు పెద్దయ్య.
పెద్దయ్య వేలెత్తి చూపడానికి జనానికి ధైర్యం లేదు, నోరెత్తడానికి అసెంబ్లీకి దమ్ము లేదు. భాయ్ సాబ్ గాడిది రాజ్యం, వాడి తమ్ముడు బాలన్ నాయర్ గాడిది భోగం. తమ్ముడు పెరగన్నం పక్కన పెడుతున్నాను, మధ్యాహ్నం తిను. సరే అక్క. 2 రూపాయలు సార్. సార్ పాలిష్, బూట్ పాలిష్. బాయ్ సాబ్ దుబాయ్ నుంచి ఫోన్ చేశాడు, రావడానికి ఇంకా 2 నెలలు పడుతుందట. ఆ మాధవ్ అనుకుంటే ఇంకా డబ్బులు ఇవ్వలేదు, వేసేయమంటావా? సాయంత్రం వరకు చూడు. 2 రూపాయలు సార్. అమ్మా! అమ్మా! అక్క! అమ్మా! వదిలేనన్నా, గుంటోడన్నా, కళ్ళు కనపడవన్నా. అంత బలిసిందా? వచ్చిందెవరే? బాలన్ నాయర్. కనపడ్డా కనపడకపోయినా అడుగుల శబ్దం వింటే గుర్తుపట్టాలి. తప్పైపోయిందన్నా. రే రే అన్న కాళ్ళు దండం పెట్టరా, దండం పెట్టు. తప్పైపోయిందని చెప్పరా. అన్న వద్దన్నా, అన్న వద్దన్నా. తమ్ముడు అక్క అక్క అక్క. చల్ చల్. అక్క అక్క అన్న వద్దన్నా, అన్న వద్దన్నా, అన్న వద్దన్నా, అన్న. Damn it. నమస్కారం. నంబూదిరి చేట, గుడ్ మార్నింగ్. ఏంట్రా చాలా ఆవేశంగా ఉన్నావు? కొజ్జాలా బతుకుతున్నాం రా. ఏమైందిరా? 10 ఏళ్ల క్రితం ఆ భాయ్ సాబ్ గాడు ఒక వీధి గుండాగా బతికాడు. ఆ విధవ వెనకాల ఈ రాజకీయ లుచ్చాగాళ్లు పడి వాళ్ళ అవసరాల కోసం వీడిని లీడర్ని చేశారు. ఇప్పుడు వాడు ఎవరి పేరు చెప్తే వాడికి పార్టీ టికెట్, వాడు రికమెండ్ చేసిన క్యాండిడేట్ కి క్యాబినెట్ పోస్టు, వాడు సపోర్ట్ చేసిన వాడు సీఎం. వాడు నడి రోడ్డులో మానభంగం చేస్తే చప్పట్లు, మర్డర్ చేస్తే పూలదండలు, స్మగ్లింగ్ చేస్తే ఊరేగింపులు. ఎవడాపుతాడ్రా వాడిని? వాడి నోట్లో జల్లుని తీర్థంగా తాగే ఈ రాజకీయ విధవలున్నంత కాలం ఏం పిగ్గలనరా వాడిని. అరే, నీకు బీపీ ఎక్కువైనట్టుంది. ఓ వారం రోజుల పాటు మన ఆశ్రమంలో చేరి ట్రీట్మెంట్ తీసుకో. వెధవ కామెంట్స్ చేయకు. మా వల్ల కాకపోవచ్చురా, వాడి అంతు చూడ్డానికి ఎవడో ఒకడు వస్తాడు. అప్పటి వరకు ఈ యూనిఫామ్ ఎందుకు, ఈ లాఠీ ఎందుకు? లా అండ్ ఆర్డర్ ని టీవీగా నిలబెట్టడానికే సార్ ఈ లాఠీ ఉండేది, అంతేగా నేల మీద పీనుగులా పడి ఉండడానికి కాదు. ఇదిగోండి. ఏయ్, ఏ ఊరు? విశాఖపట్నం సార్. తెలుగుదేశం అండి. అదేనండి, సింహాచలం పక్కనే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అండి. జోకులా? కీళ్లు విరిగిపోతాయి. నువ్వు ఉండరా సార్. నమస్కారం సార్. నమస్కారం. తమరేమో చూడడానికి డాక్టర్ మా హస్బెండ్ లా ఉన్నారు. ట్రీట్మెంట్ కోసం వచ్చాను సార్, కాస్త సిఫార్సు చేయండి. ఈయనేమో గంటేసలా ఉన్నారు. సిఫార్సులు ఏం అక్కర్లేదు, రిసెప్షన్ లో నా కూతురు ఉంటుంది, వెళ్ళి కలవండి. అయ్యి బాబోయ్, సార్ భలే సాఫ్టే. మరే ఏ సారే సురుక్కుమంటున్నారు. నువ్వు రారా. ఉంటావు సార్. ఉంటాం సార్లు. ఏమంటే ఎవరెక్కడ? వస్తున్నా వస్తున్నా. పేరేంటి? సింహాద్రే. వయసెంత? అయ్యి బాబోయ్, అంత మాట అడిగేశారేంటండి? మా వాడు కొంచెం సిగ్గు చూడిందిలేమ్మా. ఏజ్ తక్కువ, రేంజ్ ఎక్కువ. జబ్బేంటి? మరే అమ్మాయి ఎవరైనా నా గురించి చెడుగా అనుకుంటే కళ్ళు తిరిగి పడిపోతున్నానండి. నాన్సెన్స్. ఇలాంటి జబ్బు నేను ఎక్కడా వినలేదు. వినుంటారులేండి. ఈ జబ్బు పేరు తడిక తద్దిని, కానీ మనోడి చేత రీసెంట్ గా రిబ్బన్ కటింగ్ చేయించుకుని రంగంలో దిగింది. సపోజ్ మీరు ఆ దృష్టితో చూశారనుకోండి, మనోడు గుండె తద్దిని కొట్టుకుని టపామని పడిపోతాడు. ముందు మీరు బయటకు నడవండి. అవుట్, గెట్ అవుట్, అవుట్.
అమ్మో నువ్వేదో చెడుగా ఆలోచిస్తున్నావు అమ్మా ఊగిపోతున్నాడు అమ్మో తత్తరగా ఊగిపోతాడు తల్లి అమ్మో నిన్నే పైకి లే. లేడు బాబు, లేవండి. లేడు. అయ్యో పైకి లే. అక్కడ పడ్డాక ఇంకేం లేస్తాడు తల్లే సింహాద్రి నీ తడికి ఇక్కడ సెటిల్ అయిపోతే నా సిస్టర్ కి నేనేం చెప్పుకోను ఆయన సింహాద్రి అయ్యా అయ్యా మారి నిక్కరం ఓ రోషం పరిము కేకండి స్టూపిడ్. ఛీ. వెళ్ళిపోతుంది అయ్యా సింహాద్రి ఎంతేటో నిజంగా చెప్పేనా కాదు గిద్దల సోళ్లు కాళ్ళని కుంటుకులాసంగాడి నీకెందుకు ఇలాంటి విషయాలండి అయ్యా ఏం జరిగింది? నాకు ఇప్పుడు ఏమైంది? ఏం చెప్పమంటావు అయ్యా లే చెప్తాను ఏంటమ్మా ఏంటి గొడవ? చూడండి అమ్మగారు దెబ్బనొత్తే అమ్మగారు బయటికి గంటేస్తున్నారు. చిన్న చితగా దూరం కాదండి బాబు, వైజాగ్ నుంచి వచ్చాం. వైజాగా? ఇందు ముందు వీళ్ళు జాయిన్ చేసుకో. వీళ్ళ జబ్బు నీకు తెలీదమ్మా. అబ్బా జబ్బులు రకరకాలుగా ఉంటాయమ్మా. ముందు వీళ్ళకి రూమ్ అలాట్ చేయి. వెయిటింగ్ హాల్లో తగలడండి, నేను వస్తాను. చాలా దూరం ప్రయాణం చేసొచ్చారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే. అక్క మహాలక్ష్మిలా ఉంది కదరా? మరే అంతా మన పెద్ద పులికే. పద పద. ఏంటి ఇవన్నీ రుద్దిస్తారా తాగిస్తారా? ఏమో. చేతి చెయ్యి ఇక్కడ వేస్తే షాక్ అక్కడ వచ్చిందంటే వైర్లెస్ టచ్. అబ్బో. ఏం చేస్తున్నారు? అబ్బే ఏం లేదండి, బండికి గుర్రాన్ని కడతారా ఎద్దుని కడతారా అని చూస్తున్నాం అంతే. గాడిదని కడతాం. ఓ అంటే ఇది గాడిద నూనె అన్నమాట. బుద్ధిందా నీకు? అది కోస్ట్లీ ఆయిల్, ముట్టుకోవద్దు. ఏయ్, అమ్మడం తిరిగా చెప్తుంటే వినపడట్లేదా? ముట్టుకోకూడదంట. అయితే మేమెందుకు ముట్టుకుంటాం? నిన్ను ఇదేంటి లోపడి పేరు? జాగ్రత్త అండి. వదులు వదులు వదలమంటుంటే వదులు వదులు.